Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic water vascular system in starfish and larval forms of Echinodermata in Unit 5, paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. Water vascular system. The water vascular system or ambulacral system is a system of canals filled with a fluid consisting of seawater and certain corpuscle cells. So water vascular system ne ambulacral system అని కూడా పిలుస్తారన్నమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ కెనాల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ కెనాల్స్ అన్ని కూడా సీ వాటర్ తోను కొన్ని కార్పల్ సెల్స్ అంటే రక్త కణాలతోనూ ఒక ఫ్లూయిడ్ లాగా ఫిల్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ కెనాల్స్ అన్ని కూడా. It is a peculiar to Echinodermata and not met with in any other groups in the animal kingdom. సో ఇది Echinodermata లో ఒక పెక్యులర్ క్యారెక్టర్ అన్నమాట ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది. సో అంటే ఒక వింతైన సిస్టమ్ అన్నమాట. సో అంతేకాకుండా ఇది యానిమల్ కింగ్డమ్ లో ఉన్న ఏ గ్రూప్ తో కూడా ఇది కనిపించదు అనమాట మనకి. సో ఏ టైప్ ఆఫ్ ఫైలంలో కూడా మనము ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని చూడమన్నమాట. ఓన్లీ ఎకెనోడర్మాటాలో మాత్రమే దీన్ని మనం చూస్తాము. దిస్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లోకోమోషన్. సో ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది లోకోమోషన్ కి యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద మోడిఫైడ్ పోర్షన్ ఆఫ్ ఏ సీలోమ్ అండ్ ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ హైడ్రోసీల్. సో ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది సీలోమ్ యొక్క మోడిఫైడ్ పోర్షన్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? లెఫ్ట్ హైడ్రోసీల్ నుంచి ఇది డెవలప్ అవుతుంది అనమాట. వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ ఆస్టెరాయిడే. సో ఆస్టెరాయిడే అంటే స్టార్ ఫిష్ అనమాట. సో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుందా? స్టార్ ఫిష్ వాస్కులర్ సిస్టమ్ అనమాట ఇది. ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ హ్యాస్ ఏ ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ మ్యాడ్రిపోరేట్. సో ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో పైన మ్యాడ్రిపోరేట్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ స్టోన్ కెనాల్. సో ఇది ఈ పొడుగుదా ఉన్నది ఇది స్టోన్ కెనాల్ అనమాట. సో నెక్స్ట్ వన్ రింగ్ కెనాల్. సో ఇక్కడ కనిపిస్తుందా రింగ్ లాగా కెనాల్. సో దాన్ని రింగ్ కెనాల్ అంటారనమాట. నెక్స్ట్ టైడ్మెన్ బాడీస్. సో లోపల బొడుపుల్లా కనిపిస్తున్నాయి కదా, సో వాటిని టైడ్మెన్ బాడీస్ అంటారు. నెక్స్ట్ పోలియన్ వెసికల్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పోలియన్ వెసికల్స్. సో బ్లాడర్స్ లా ఉంటాయి అనమాట ఇవి. సో వీటిని పోలియన్ వెసికల్స్ అంటారు. నెక్స్ట్ రేడియల్ కెనాల్స్ అనమాట. సో ఇవి ఇక్కడ గొట్టాల్లా కనిపిస్తున్నాయి కదా, 5 ఉంటాయి అనమాట ఇవి. సో ఈ గొట్టాల్లా కనిపించిన వాటిని రేడియల్ కెనాల్స్ అంటారు. నెక్స్ట్ లాటరల్ కెనాల్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లాటరల్ కెనాల్స్, ఈ గొట్టాలకి అటాచ్ అయ్యి చిన్న చిన్న కెనాల్స్ ఉన్నాయి కదా, సో వాటిని లాటరల్ కెనాల్స్ అంటారు. నెక్స్ట్ ట్యూబ్ ఫీట్. సో ఇక్కడ కూడా బల్బ్స్ లా కనిపిస్తున్నాయి కదా, సో వీటిని ట్యూబ్ ఫీట్స్ అంటారు అనమాట. సో ఈ ట్యూబ్ ఫీట్ లో పైన బల్బ్ లా ఉన్నదాన్ని యాంపిలా అంటారు, మధ్యలో ఉన్నదాన్ని పోడియం అంటారు, చివర్లో ఉన్నదాన్ని సక్కర్ అంటారు. సో ఈ మూడింటిని కలిపి మొత్తాన్ని ట్యూబ్ ఫీట్ అంటారు. ఈచ్ పోర్ లీడ్స్ ఇంటూ ఏ పోర్ కెనాల్ అండ్ ఆల్ ద పోర్ కెనాల్స్ మెర్జ్ ఇంటూ కలెక్టింగ్ కెనాల్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాడ్రిపోరేట్ ఉంది కదా, సో ఇది మ్యాడ్రిపోరేట్ కి సర్ఫేస్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి వర్టికల్ సెక్షన్. సో ఇక్కడ ఉన్న ఈ మ్యాడ్రిపోరేట్ లో ఉన్న పోర్స్ అన్ని కలిసి పోర్ కెనాల్లోకి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ పోర్ కెనాల్స్ అన్ని కలిసి కలెక్టింగ్ కెనాల్లోకి ఓపెన్ అవుతాయి. ఓకేనా? ద కలెక్టింగ్ కెనాల్స్ కన్వర్జ్ ఇంటూ ఏ స్మాల్ బ్యాగ్ లైక్ యాంప్యులా బినీత్ ద మ్యాడ్రిపోరేట్. సో ఈ కలెక్టింగ్ కెనాల్స్ అన్ని కలిసి ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ యాంప్యులా, ఆ యాంప్యులాలోకి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ యాంప్యులా ఎక్కడ ఉంటుంది? మ్యాడ్రిపోరేట్ కి కింద రీజియన్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ద యాంప్యులా ఓపెన్స్ ఇంటూ ఏ స్టోన్ కెనాల్. సో ఈ యాంప్యులా వచ్చేసి స్టోన్ కెనాల్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో కనిపిస్తుంది కదా ఇక్కడ మ్యాడ్రిపోరేట్, ఈ మ్యాడ్రిపోరేట్ కి ఇది సర్ఫేస్ వ్యూ, ఇది వర్టికల్ సెక్షన్. The stone canal is an S-shaped. The walls are strengthened by a series of calcareous rings. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ స్టోన్ కెనాల్. సో ఈ స్టోన్ కెనాల్ వచ్చేసి S షేప్ లో ఉంటుంది అనమాట. అంతేకాకుండా దాని వాల్స్ అనేవి సిరీస్ ఆఫ్ calcareous రింగ్స్ ద్వారా స్ట్రెంగ్థెన్ చేయబడి ఉంటాయి అనమాట. Internally, the stone canal is lined with cilia, the movement of which draws in seawater from outside into the canal. సో ఈ స్టోన్ కెనాల్ వచ్చేసి ఇంటర్నల్ రీజియన్ లో సీలియాతో లైన్ అయ్యి ఉంటుంది అనమాట. సో కనిపిస్తుంది కదా సీలియాతో లైన్ అయి ఉంటుంది అనమాట. సో ఈ సీలియా మూవ్మెంట్ జరగడం వల్ల, అంటే సీలియా అనేది కదలడం ద్వారా అవుట్ సైడ్ ఉన్న సీ వాటర్ అంతా కూడా కెనాల్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా?
ఇట్ ఓపెన్స్ ఇంటూ ఏ రింగ్ కెనాల్. సో ఈ స్టోన్ కెనాల్ వచ్చేసి రింగ్ కెనాల్ లోకి ఓపెన్ అయి ఉంటుంది. ద ల్యూమెన్ ఆఫ్ ద స్టోన్ కెనాల్ ఈస్ ఆక్యుపైడ్ బై ఏ రిడ్జ్ విత్ స్పైరల్లీ కాయిల్డ్ లామెల్లా. సో ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఈ స్టోన్ కెనాల్ ల్యూమెన్ వచ్చేసి ఒక రిడ్జ్ తో ఆక్యుపై చేయబడి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ ల్యూమెన్ వచ్చేసి ఒక రిడ్జ్ తో ఆక్యుపై చేయబడి ఉంటుంది. ఈ రిడ్జ్ దేన్ని కలిగి ఉంటుందంటే స్పైరల్ గా కాయిల్ అయి ఉన్న లామెల్లేని కలిగి ఉంటుంది అనమాట ఈ రిడ్జ్ వచ్చేసి. ద రింగ్ కెనాల్ ఇస్ ఏ వైడ్ పెంటాగోనల్ రింగ్ లైక్ వెజల్ లయింగ్ అరౌండ్ ద మౌత్. సో ఈ రింగ్ కెనాల్ వచ్చేసి వైడ్ పెంటాగోనల్ రింగ్ లైక్ వెజల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, మౌత్ చుట్టూతా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. The ring canal gives off interradially from its inner surface 10 small yellowish rounded granular bodies, Tiedemann's bodies. So ఈ రింగ్ కెనాల్ లోపల ఇన్నర్ సర్ఫేస్ లో ఒక 10 ఎల్లోయిష్ కలర్ ని కలిగి ఉన్న రౌండెడ్ గ్లాన్యులర్ బాడీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వాటినే టైడ్మెన్ బాడీస్ అని కూడా అంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లోపల రింగ్ కెనాల్ లోపల బొడుపుల్లాగా. సో ఇవి ఒక 10 ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. సో ఇవి ఎల్లోయిష్ కలర్ లో ఉంటాయి. ఇన్ ఆస్టీరియాస్ ఓన్లీ 9 టైడ్మెన్స్ బాడీస్ అక్కర్, the position of the 10th being occupied by the stone canal. సో ఆస్టీరియాస్ లో ఓన్లీ 9 టైడ్మెన్ బాడీస్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో 10th టైడ్మెన్ బాడీ ఉండాల్సిన ప్లేస్ ని ఈ స్టోన్ కెనాల్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుందా, ఈ 10th టైడ్మెన్ బాడీ ఉండాల్సిన ప్లేస్ ని ఇక్కడ స్టోన్ కెనాల్ అనేది ఆక్యుపై చేసింది. దే ప్రొడ్యూస్ ఫాగోసైట్స్. సో ఈ టైడ్మెన్ బాడీస్ వచ్చేసి ఫాగోసైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. The ring canal bears on its outer side 5 pear-shaped structures called Polian vesicles. సో ఈ రింగ్ కెనాల్ లో అవుటర్ సైడ్ లో ఒక 5 pear-shaped structures కలిగి ఉంటాయి. సో వాటినే పోలియన్ వెసికల్స్ అంటారు. దే ఆర్ ఇంటర్ రేడియల్లీ అరేంజ్డ్. సో ఇవి ఇంటర్ రేడియల్ గా అరేంజ్ అయి ఉంటాయి. దీస్ ఆర్ థిన్ వాల్డ్ బ్లాడర్స్ విత్ లాంగ్ అండ్ నారో నెక్స్. సో ఇవి థిన్ వాల్డ్ బ్లాడర్స్ అనమాట. అంతేకాకుండా వీటికి ఒక లాంగ్ నారో నెక్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా, ద పోలియన్ వెసికల్స్ సర్వ్ యాజ్ ఎ స్టోర్ హౌసెస్ ఫర్ ద ఫ్లూయిడ్ ఇన్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్. సో ఈ పోలియన్ వెసికల్స్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఎలా యాక్ట్ చేస్తాయి, సో స్టోర్ హౌసెస్, ఫ్లూయిడ్ ని స్టోర్ చేసే స్టోర్ హౌసెస్ గా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. Next, the ring canal gives out 5 radial canals from its outer surface, one entering each arm. సో ఈ రింగ్ కెనాల్ లో అవుటర్ సర్ఫేస్ నుంచి ఒక 5 రేడియల్ కెనాల్స్ అనేవి అరైజ్ అవుతాయి అనమాట. సో ఈ రేడియల్ కెనాల్స్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయి, ఈ ఆర్మ్, ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ ని ఆర్మ్ అంటారు అనమాట. సో ఈ ఆర్మ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ రేడియల్ కెనాల్స్ అనేవి అరైజ్ అవుతాయి అనమాట. ద రేడియల్ కెనాల్స్ రన్స్ అప్ టు ద టిప్ ఆఫ్ ద ఆర్మ్ అండ్ ఎండ్స్ ఇన్ ద టెర్మినల్ టెంటకిల్. సో ఈ రేడియల్ కెనాల్స్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయి, ఈ ఆర్మ్ స్టార్టింగ్ ఆర్మ్ రీజియన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి, ఈ ఎండింగ్ పాయింట్ ని టెర్మినల్ టెంటకిల్ అంటారు అనమాట. సో ఈ టెర్మినల్ టెంటకిల్ రీజియన్ దగ్గర ఎండ్ అవుతాయి. Each radial canal gives off many paired lateral canals on both the sides which lead to a tube foot or podium. సో ప్రతి రేడియల్ కెనాల్ కూడా నెంబర్ ఆఫ్ పెయిర్డ్ లాటరల్ కెనాల్స్ ని కలిగి ఉంటాయి అనమాట వాటి 2 సైడ్ లోను. సో అవి ఏం లీడ్ చేస్తాయి, ట్యూబ్ ఫీట్ ని ఆర్ పోడియం ని ఫామ్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా, రేడియల్ కెనాల్ కి 2 సైడ్స్ కూడా నెంబర్ ఆఫ్ పెయిర్డ్ లాటరల్ కెనాల్స్. సో ఇక్కడ చిన్న చిన్న గొట్టాల్లో ఉన్నాయి కదా ఈ రేడియల్ కెనాల్ కి, సో వాటినే లాటరల్ కెనాల్స్ అంటారు అనమాట. సో నెంబర్ ఆఫ్ లాటరల్ కెనాల్స్ అనేవి 2 సైడ్ లోను ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ లాటరల్ కెనాల్స్ ఏం ఫామ్ చేస్తాయి, ట్యూబ్ ఫీట్ ని ఆర్ పోడియం ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. The latter canal has a valve which prevents the flow of water from the tube foot to the radial canal. సో ఈ lateral canal కి ఒక వాల్వ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ వాల్వ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ట్యూబ్ ఫీట్ నుంచి రేడియల్ కెనాల్ కి వెళ్లే వాటర్ ఫ్లో ని ప్రివెంట్ చేయడానికి ఈ వాల్వ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. The tube foot is a hollow, elastic, thin-walled closed cylinder. సో ఈ ట్యూబ్ ఫీట్ వచ్చేసి హాలోగా ఉంటుంది అనమాట. సో ఇది ఎలాస్టిక్ థిన్-వాల్డ్ క్లోజ్డ్ సిలిండర్ లాగా కనిపిస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆంప్యులా, ఏ ట్యూబ్ అండ్ ఏ సక్కర్. సో ఈ ట్యూబ్ ఫుట్
యాంపిలాని ఒక ట్యూబ్ ని ఒక సక్కర్ ని కలిగి ఉంటుంది. The tube feet are capable of greater extension and when extended they come out through the ambulacral grooves. సో ఈ ట్యూబ్ ఫీట్ కి బాగా ఎక్స్టెండ్ అయ్యే క్యాపబిలిటీ అనేది ఉందన్నమాట. సో అది ఎప్పుడైతే ఎక్స్టెండ్ అయిందో అప్పుడు అంబులాక్రల్ గ్రూవ్స్ ద్వారా బయటికి వస్తుందన్నమాట, అది ఎక్స్టెండ్ అయినప్పుడు. సో ఇక్కడ మనం పిక్చర్ ని చూసుకుంటే ఇది వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనమాట స్టార్ ఫిష్ లో. సో మనం ఇందాక పార్ట్స్ చెప్పుకున్నప్పుడు చూసాం కదా. సో ఇది మాడ్రిపోరైట్, స్టోన్ కెనాల్, లాటరల్ కెనాల్స్ ఇవి. సో ఈ రేడియల్ కెనాల్ కి రెండు వైపులా ఉన్న లాటరల్ కెనాల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ టైడ్మెన్ బాడీస్. సో 9 టైడ్మెన్ బాడీస్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో 1 2 3 4 5 6 7 8 9. సో 10th టైడ్మెన్ బాడీ ఉండాల్సిన ప్లేస్ లో ఏముంది, స్టోన్ కెనాల్ ఉంది కాబట్టి ఇందులో 10th టైడ్మెన్ బాడీ అనేది లేదనమాట. సో నెక్స్ట్ పోలియన్ వెసికల్స్. సో 5 బ్లాడర్ లైక్ పోలియన్ వెసికల్స్ అనేవి ప్రెసెంట్ అయినాయి అవుట్ సైడ్ లో, రింగ్ కెనాల్ కి అవుట్ సైడ్ లో. సో నెక్స్ట్ రింగ్ కెనాల్. సో ఇదంతా రింగ్ కెనాల్ అనమాట. నెక్స్ట్ రేడియల్ కెనాల్. సో ఇక్కడ గొట్టాల్లా కనిపిస్తున్నాయి కదా 5. సో వీటిని ట్యూబ్స్ ని ఈ రేడియల్ కెనాల్స్ అంటారు. సో ఈ రేడియల్ కెనాల్ కి చివరున్న రీజియన్ నే టెర్మినల్ టెంటకిల్స్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ట్యూబ్ ఫీట్ అనమాట. సో మొత్తం ఈ లాటరల్ కెనాల్స్ కి అటాచ్ అయి ఉన్న బల్బ్ లాంటి స్ట్రక్చర్స్ ని ట్యూబ్ ఫీట్ అంటారు. సో ఇక్కడ పై రీజియన్ ని యాంప్యులా అంటారు, మధ్యలో ఉన్నదాన్ని పోడియం అంటారు, చివర్లో ఉన్నదాన్ని సక్కర్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్. ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ హ్యాస్ 3 మెయిన్ ఫంక్షన్స్. సో వాటర్ వాస్కులర్ సిస్టమ్ కి 3 మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో దే ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ లోకోమోషన్, సెకండ్ వన్ ఫుడ్ క్యాప్చర్ అండ్ థర్డ్ వన్ అటాచ్మెంట్. సో ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ద్వారా ఈ స్టార్ ఫిష్ అనేది లోకోమోషన్ చేసుకుంటుంది, ఫుడ్ క్యాప్చర్ కి యూజ్ చేసుకుంటుంది, ఇంకా అటాచ్మెంట్ కూడా ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని స్టార్ ఫిష్ యూజ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి లోకోమోషన్. The water vascular system is used mainly for locomotion. సో వాటర్ వాస్కులర్ సిస్టమ్ వచ్చేసి మెయిన్ గా లోకోమోషన్ కి యూజ్ అవుతుంది. The inner walls of the water vascular canals are provided with cilia. సో ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ కి ఇన్నర్ వాల్స్ అన్ని కూడా సీలియాతో ప్రొవైడ్ అయి ఉంటాయి. The beating of cilia causes the sea water to enter through the madreporite. సో ఈ సీలియా అనేది కదలడం ద్వారా ఈ మాడ్రిపోరైట్ లోకి సీ వాటర్ అనేది ఎంటర్ అవుతాయి అన్నమాట. ఫైనల్లీ ద సీ వాటర్ రీచెస్ ద ట్యూబ్ ఫీట్ అండ్ దేర్ యాంప్యుల్లే. సో ఫైనల్ గా ఈ సీ వాటర్ అనేది ట్యూబ్ ఫీట్ కి రీచ్ అయ్యి అక్కడి నుంచి యాంప్యుల్లేకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ద యాంప్యుల్లే కాంట్రాక్ట్. ద వాల్వ్స్ ఆర్ ద జంక్షన్ ఆఫ్ ద లాటరల్ కెనాల్స్ అండ్ ట్యూబ్ ఫీట్ ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ టు ద రేడియల్ కెనాల్స్. సో ఈ యాంప్యుల్లే కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ లాటరల్ కెనాల్స్ కి ట్యూబ్ ఫీట్ కి జంక్షన్ ఏరియాలో ఉన్న వాల్వ్స్ అనేవి రేడియల్ కెనాల్ దగ్గరికి వెళ్లే వాటర్ ఫ్లోని ప్రివెంట్ చేస్తాయి అనమాట. సో అప్పుడు ద వాటర్ ఈస్ ఫోర్స్డ్ ఇన్ టు ద పోడియా. సో ఆ వాటర్ అనేవి ఫోర్స్ గా పోడియాలోకి వెళ్తాయి అనమాట. ద పోడియా ఆర్ ఎలాంగేటెడ్ అండ్ ప్రొట్రూడెడ్ అవుట్ త్రూ ద అంబులాక్రల్ గ్రూవ్. సో అప్పుడు పోడియా అనేది ఎలాంగేట్ అయ్యి అంబులాక్రల్ గ్రూవ్ ద్వారా ప్రొట్రూడెడ్ అని చొచ్చుకుంటూ బయటకు వచ్చేస్తాయి అనమాట. దెన్ ద సక్కర్స్ ఆర్ అప్లైడ్ టు ద సబ్స్ట్రాటమ్. సో అప్పుడు ఆ సక్కర్స్ అనేవి సబ్స్ట్రాటమ్ కి రీచ్ అవడానికి వీల్ అనేది కుదురుతుంది అనమాట. అంటే లోకోమోషన్ జరగటానికి ఈ మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ద ట్యూబ్ ఫీట్ నౌ కాంట్రాక్ట్ అండ్ పుష్ ద బాడీ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఈ ట్యూబ్ ఫీట్ అనేది కాంట్రాక్ట్ అయ్యి బాడీని ముందుకి పుష్ చేస్తుంది అనమాట. ద వాటర్ ఫ్రమ్ ద ట్యూబ్ ఫీట్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద యాంప్యులా. సో అప్పుడు వాటర్ ట్యూబ్ ఫీట్ ని ముందుకు పుష్ చేయడం ద్వారా ఈ ట్యూబ్ ఫీట్ అనేది యాంప్యులా దగ్గరికి వెళ్తుంది. హెన్స్ ద ట్యూబ్ ఫీట్ ఈస్ షార్టెన్. సో అప్పుడు ఈ ట్యూబ్ ఫీట్ అనేది షార్టెన్ అవుతుంది అనమాట, అంటే చిన్నగా అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్ ఫీట్ షార్టెన్ అయిందో అప్పుడు సక్కర్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. దెన్ ద యాంప్యులా కాంట్రాక్ట్స్ అండ్ ద హోల్ ప్రాసెస్ ఈస్ రిపీటెడ్. సో అప్పుడు మళ్ళీ సక్కర్స్ రిలీజ్ అయినప్పుడు యాంప్యులా అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వాటర్ అనేది మూమెంట్ జరగడం వల్ల, అంటే వాటర్ లోపలికి బయటికి రావడం ద్వారా ఈ యాంప్యులా, సక్కర్స్, ట్యూబ్ ఫీట్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అయ్యి షార్టెన్ అవడం ద్వారా ఏమవుతుందంటే మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా లోకోమోషన్ కోసం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ సెకండ్ వన్ ఫుడ్ క్యాప్చర్. ద ట్యూబ్ ఫీట్ ఆర్ యూజ్డ్ టు క్యాప్చర్ ద ప్రే. సో ఈ స్టార్ ఫిష్లో ట్యూబ్ ఫీట్ ప్రేని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ద సక్కర్స్ ఆర్ యూజ్డ్ టు ఓపెన్ ద షెల్స్ ఆఫ్ మొలస్కా. సో సక్కర్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి? మొలస్కా షెల్స్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అటాచ్మెంట్. ద స్టార్ ఫిష్ కెన్ బి అటాచ్డ్ టు ద రాక్స్ బై ద ట్యూబ్ ఫీట్. సో ఈ స్టార్ ఫిష్ అనేది రాక్స్కి ఈ ట్యూబ్ ఫీట్ హెల్ప్తో అటాచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్. So next topic, larval forms of echinodermata. Larval forms of echinodermata. In echinoderms, the development may be direct or indirect. So echinoderms లో direct development ఉండొచ్చు, లేదంటే indirect development కూడా ఉండొచ్చు. In direct development, there is no larva. So direct development లో ఏంటంటే larval stages ఏమీ ఉండవు. Direct development is seen in only a few echinoderms living in Arctic and Antarctic waters. So direct development అనేది మనం కొన్ని టైప్ ఆఫ్ echinoderms లో మాత్రమే చూస్తాము. సో ఎలాంటి టైప్స్ అంటే ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ వాటర్స్ లో నివసించే echinoderms లో మాత్రమే డైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. In indirect development, the life cycle includes one or more larvae. సో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లో ఏంటంటే లైఫ్ సైకిల్ లో ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ లార్వల్ స్టేజెస్ అనేవి కనిపిస్తాయి. మెనీ టైప్స్ ఆఫ్ లార్వే అక్కర్ ఇన్ echinoderms. సో echinoderms లార్వల్ టైప్స్ లో నెంబర్ ఆఫ్ టైప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయని చెప్తున్నారు. సో దే ఆర్ ద ఫాలోయింగ్. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. డిప్లూరులా లార్వా, బైపిన్నేరియా లార్వా, Brachyolaria larva, Ophiopluteus, Echinopluteus, Auricularia larva, Doliolaria of Holothuridia, pupa, Doliolaria of Crinoidea, Pentacrinoid larva. సో ఇన్ని టైప్స్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ అనేవి మనకి ఎకెనోడర్మాటాలో మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ డిప్లూరులా లార్వా. This larva develops from the gastrula. It has the following salient features. సో ఈ లార్వా అనేది gastrula స్టేజ్ నుంచి డెవలప్ అవుతుంది అనమాట. డిప్లూరులా ఇస్ ద ఫండమెంటల్ లార్వా ఆఫ్ ఆల్ echinoderms. సో ప్రతి echinoderms లో ఈ డిప్లూరులా లార్వా అనేది ఫండమెంటల్ లార్వా అనమాట. ఇట్ ఈస్ మైక్రోస్కోపిక్. సో ఇది మైక్రోస్కోపిక్ నేచర్ ని కలిగి ఉంటుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. సో ఇది ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అనమాట. ఇట్ ఈస్ బైలాటరలీ సిమెట్రికల్. సో దీని బాడీ అనేది బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఓవల్ ఇన్ షేప్. సో దీని షేప్ వచ్చేసి ఓవల్ గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ గట్ ఫార్మ్డ్ ఆఫ్ ద మౌత్, ద ఇసోఫాగస్, ద ఇంటెస్టైన్, ద స్టమక్ అండ్ ద యానస్. సో దీంట్లో గట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? మౌత్ దగ్గర నుంచి ఫామ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఇసోఫాగస్, ఇంటెస్టైన్, స్టమక్, యానస్ కూడా ఉంటాయన్నమాట. It has two ciliary bands, namely a perioral band around the mouth and an edoral band inside the mouth. సో దీంట్లో 2 ciliary bands అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి? పెరియారల్ బ్యాండ్, ఇంకొకటి ఎడోరల్ బ్యాండ్. సో ఈ పెరియారల్ బ్యాండ్ అనేది మౌత్ చుట్టూతో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ ఎడోరల్ బ్యాండ్ అనేది ఇన్సైడ్ ద మౌత్, అంటే మౌత్ లోపల ప్రెసెంట్ అయి ఉంటుంది. The perioral band is used for locomotion and the edoral band is used for the collecting of food. సో perioral band ఎలా యూజ్ అవుతుంది? లోకోమోషన్ కి యూజ్ అవుతుంది. ఎడోరల్ బ్యాండ్ వచ్చేసి ఫుడ్ ని కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఫీడ్స్ ఆన్ డయాటమ్స్. సో ఈ లార్వా డయాటమ్స్ ని ఫీడ్ గా తీసుకుంటుంది అనమాట. ద డిప్లూరులా లార్వా డెవలప్స్ ఇన్ టు ద బైపిన్నేరియా లార్వా. సో ఈ లార్వా వచ్చేసి బైపిన్నేరియా లార్వాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం డిప్లూరులా లార్వా అనే డయాగ్రామ్ ని చూడొచ్చు. సో కనిపిస్తుంది ఇక్కడ మౌత్ రీజియన్, ఇది ఇసోఫాగస్. సో ఇది వచ్చేసి స్టమక్ ఏరియా అనమాట. ఇది ఇంటెస్టైన్. సో ఇది వచ్చేసి చిన్న హోల్ లా కనిపిస్తుంది కదా, ఇది యానస్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ బైపిన్నేరియా లార్వా. ఇట్ ఈస్ ద సెకండ్ లార్వా ఆఫ్ స్టార్ ఫిష్. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ డిప్లూరా లార్వా. సో ఈ బైపిన్నేరియా లార్వా అనేది స్టార్ ఫిష్ కి సెకండ్ లార్వా అనమాట. సో ఇది డిప్లూరులా లార్వా నుంచి డెవలప్ అవుతుంది. ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ సెలెంట్ ఫీచర్స్. ఇట్ ఈస్ మైన్యూట్ అండ్ మైక్రోస్కోపిక్. సో ఇది చిన్నగా ఉంటుంది అనమాట, మైక్రోస్కోపిక్ నేచర్ లో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది ఇది.
ఇట్ స్విమ్స్ ఫ్రీలీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో ఇది వాటర్ సర్ఫేస్ ఏరియాలో ఫ్రీగా స్విమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ బైలాటరల్లీ సిమెట్రికల్. సో దీని బాడీ బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఏ స్ట్రైట్ ఎలిమెంటరీ కెనాల్ విత్ ఎ మౌత్ ఎట్ ద యాంటీరియర్ ఎండ్ అండ్ అన్ యానస్ ఎట్ ద పోస్టీరియర్ ఎండ్. సో ఇది మౌత్ తో కలిగి ఉన్న స్ట్రైట్ ఎలిమెంటరీ కెనాల్ ని యాంటీరియర్ ఎండ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో పోస్టీరియర్ ఎండ్ లో యానస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద బాడీ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ అవుట్ గ్రోత్స్ కాల్డ్ ఆర్మ్స్. సో బాడీ దగ్గర నుంచి ప్రెసెంట్ అయి ఉన్న నెంబర్ ఆఫ్ అవుట్ గ్రోత్స్ ఏమంటారు? ఆర్మ్స్ అని అంటారు. ద ఆర్మ్స్ ఆర్ కవర్డ్ బై సీలియేటెడ్ బ్యాండ్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ లోకోమోషన్. సో దీంట్లో ఆర్మ్స్ అన్ని సీలియేటెడ్ బ్యాండ్స్ తో కవర్ అయి ఉంటాయి అనమాట. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లోకోమోషన్ కి యూజ్ అవుతాయి. ఇట్ హ్యాస్ 2 అన్పెయిడ్ ఆర్మ్స్ అండ్ 5 పెయిర్స్ ఆఫ్ పెయిర్డ్ ఆర్మ్స్. సో దీంట్లో 2 అన్పెయిడ్ ఆర్మ్స్, 5 పెయిర్స్ ఆఫ్ పెయిర్డ్ ఆర్మ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అవేంటో చూద్దాం. మీడియన్ డార్సల్ ఆర్మ్స్, మీడియన్ వెంట్రల్ ఆర్మ్స్. సో ఈ 2 అన్పెయిర్డ్ ఆర్మ్స్ అనమాట, 2 పెయిర్స్. సో 5 పెయిర్స్ ఆఫ్ పెయిర్డ్ ఆర్మ్స్ చూడాలి కదా, అవి ప్రిఆరల్ ఆర్మ్స్, పోస్టారల్ ఆర్మ్స్, యాంటీరో డార్సల్ ఆర్మ్స్, పోస్టిరో డార్సల్ ఆర్మ్స్ అండ్ పోస్టిరో లాటరల్ ఆర్మ్స్. సో ఇక్కడ మనకి పిక్చర్ లో చూసుకుంటే సో ఇది వచ్చేసి డోర్సో మీడియన్ ఆర్మ్ అనమాట. సో పైన కనిపిస్తుంది కదా ఇది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇది డోర్సో లాటరల్ ఆర్మ్. సో ఇక్కడ కింద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ మౌత్. ఓకేనా, ఇది మౌత్ రీజన్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ పోస్టిరో డార్సల్ ఆర్మ్. ఇది పోస్టిరో డార్సల్ ఆర్మ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్టమక్. ఇది స్టమక్ రీజన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ యానస్. సో ఇది యానస్. నెక్స్ట్ సెవెంత్ వన్ పోస్టిరో లాటరల్ ఆర్మ్. సో ఇది. నెక్స్ట్ ఎయిత్ వన్ వెంట్రో మీడియన్ ఆర్మ్. సో ఇది వెంట్రో మీడియన్ ఆర్మ్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రిఆరల్ ఆర్మ్, నైన్త్ వన్. ఇది ప్రిఆరల్ ఆర్మ్. సో నెక్స్ట్ లాస్ట్ 10th వన్ పోస్ట్ ఆరల్ ఆర్మ్. సో ఇది పోస్ట్ ఆరల్ ఆర్మ్. సో ఇది వచ్చేసి కంప్లీట్ బైపిన్నేరియా లార్వా స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ బ్రాకియోలేరియా లార్వా. ఇట్ ఈస్ ద థర్డ్ లార్వా ఆఫ్ స్టార్ ఫిష్. సో ఈ బ్రాకియోలేరియా లార్వా అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ లార్వల్ స్టేజ్ ఇన్ స్టార్ ఫిష్. ద బైపిన్నేరియా లార్వా ఆఫ్టర్ ఏ షార్ట్ ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద బ్రాకియోలేరియా లార్వా. సో బైపిన్నేరియా లార్వల్ స్టేజ్ లో కొంతసేపు స్విమ్మింగ్ లైఫ్ అయిపోయిన తర్వాత, అంటే ఫ్రీగా వాటర్ సర్ఫేస్ మీద ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్ ని లీడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా బైపిన్నేరియా లార్వా. సో కొంత టైం తర్వాత ఆ ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బైపిన్నేరియా లార్వా అనేది బ్రాకియోలేరియా లార్వాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. The preoral region of this larva has 3 processes called brachiolar arms. So ఈ లార్వాలో ప్రిఆరల్ రీజియన్ దగ్గర 3 ప్రాసెసెస్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో వాటిని ఏమంటారు? బ్రాకియోలర్ ఆర్మ్స్ అని అంటారు. దీస్ 3 ఆర్మ్స్ ఆర్ టిప్డ్ విత్ సక్కర్స్. సో ఈ 3 ఆర్మ్స్ కూడా సక్కర్స్ తో టిప్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్ స్విమ్స్ అండ్ ఫీడ్స్ లైక్ ఏ బైపిన్నేరియా. సో ఇది కూడా బైపిన్నేరియా లాగే స్విమ్ చేస్తుంది, ఫీడింగ్ కూడా బైపిన్నేరియా లాగానే తీసుకుంటుంది. సో కనిపిస్తుందా, ఇది బ్రాకియోలేరియా లార్వా పిక్చర్ అన్నమాట. సో ఫస్ట్ ఇవి వచ్చేసి 3 ఆర్మ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ 3 ఆర్మ్స్ నే బ్రాకియోలేరియల్ ఆర్మ్స్ అని అంటారు. సో ఇక్కడ ఇది అడ్హెసివ్ డిస్క్ అన్నమాట, ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఇది ప్రిఆరల్ ఆర్మ్. నెక్స్ట్ ఇది యాంటీరో డార్సల్ ఆర్మ్. సో ఇది యాంటీరో డార్సల్ ఆర్మ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మౌత్. సో ఇది వచ్చేసి మౌత్ రీజన్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈసోఫాగస్. సో ఇది ఈసోఫాగస్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇది స్టమక్. ఓకేనా, ఇది కనిపిస్తుంది కదా, ఇది స్టమక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఇది యానస్. నెక్స్ట్ ఇది కింద 9th వన్ ఇంటెస్టైన్. సో ఇది కంప్లీట్ గా బ్రాకియోలేరియా లార్వా పిక్చర్. సో నెక్స్ట్ 4th వన్ ఓఫియోప్లూటియస్. ఇట్ ఈస్ ద లార్వా ఆఫ్ ఓఫియురాయిడియా. ద ప్రిఆరల్ లోబ్ ఈస్ స్మాల్. సో దీంట్లో ప్రిఆరల్ లోబ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది అనమాట. ద సీలియేటెడ్ బ్యాండ్ ఈస్ సింగిల్. సో దీంట్లో ఒక సింగిల్ సీలియేటెడ్ బ్యాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది.
ద ఆర్మ్స్ ఆర్ సపోర్టెడ్ బై క్యాల్కేరియస్ రాడ్స్. సో దీంట్లో ఆర్మ్స్ వచ్చేసి క్యాల్కేరియస్ రాడ్స్ తో సపోర్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఆర్మ్స్ సపోర్ట్ ఏంటి ఆర్మ్స్ కి? క్యాల్కేరియస్ రాడ్స్ అన్నమాట. ద లార్వా హ్యాస్ ఏ పెయిర్ ఆఫ్ ప్రియోరల్ ఆర్మ్స్, ఏ పెయిర్ ఆఫ్ పోస్ట్ ఆరల్ ఆర్మ్స్, a pair of posterior-dorsal arms and a pair of posterolateral arms. The posterolateral arms are always longer and directed forward so that the larva appears like a V. సో పోస్టిరోలాటరల్ ఆర్మ్స్ అనేవి ఎప్పుడు పొడుగ్గా ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా అవి ఫార్వర్డ్ అంటే ముందుకి డైరెక్ట్ చేయబడి ఉంటాయన్నమాట. సో అందుకనే ఆ లార్వా ఎలా కనిపిస్తుంది? వి, క్యాపిటల్ వి షేప్ ఎలా ఉంటుంది? సో ఆ షేప్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఒఫియోగ్లిటియస్ లార్వా అనమాట. సో పోస్టరోలాటరల్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, సో ఇవి పైకి డైరెక్ట్ చేయబడి ఉండటం వల్ల సో ఇది వి షేప్ ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇది వి షేప్. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ పోస్టరోలాటరల్ ఆర్మ్. సో సెకండ్ వన్ లెఫ్ట్ హైడ్రోసిల్ విత్ లోబ్స్. సో ఇదిగో ఇది లెఫ్ట్ హైడ్రోసిల్ అనమాట, లోబ్స్ తో కలిగి ఉన్న లెఫ్ట్ హైడ్రోసిల్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటెస్టైన్. సో ఇది ఇంటెస్టైన్ అనమాట. నెక్స్ట్ ఇది యానస్. సో నెక్స్ట్ ఇది ఈసోఫాగస్, పైన మౌత్ రీజియన్. నెక్స్ట్ ఇది వచ్చేసి పోస్టిరో డార్సల్ ఆర్మ్. సో ఇది పోస్టిరో డార్సల్ ఆర్మ్ అనమాట, సెవెంత్ పార్ట్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి యాంటీరో లాటరల్ ఆర్మ్. సో ఇది యాంటీరో లాటరల్ ఆర్మ్స్ అనమాట ఇవి రెండు. సో నెక్స్ట్ ఎఖైనోప్లిటియస్. ఇట్ ఈస్ లార్వా ఆఫ్ ఎఖైనాయిడియా. సో ఈ ఎఖైనోప్లిటియస్ అనేది ఎఖైనాయిడియా లార్వల్ స్టేజ్ అనమాట. ఇట్ హ్యాస్ ఏ స్మాల్ ప్రియోరల్ లోబ్ అండ్ ఏ సింగిల్ సీలియరీ బ్యాండ్. సో దీంట్లో ఒక చిన్న ప్రియోరల్ లోబ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, అంతేకాకుండా ఒక సింగిల్ సీలియరీ బ్యాండ్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ద ఆర్మ్స్ ఆర్ సపోర్టెడ్ బై క్యాల్కేరియస్ రాడ్స్. సో దీంట్లో కూడా ఆర్మ్స్ ని ఏం సపోర్ట్ చేస్తున్నాయి? క్యాల్కేరియస్ రాడ్స్ ద్వారా అవి సపోర్టెడ్ గా ఉంటున్నాయి అన్నమాట. The larva is provided with a pair of prioral arms, a pair of post-oral arms, a pair of anterolateral arms, a pair of anterodorsal arms, a pair of posterodorsal arms, a pair of posterolateral arms, and a median posterior arm. The posterolateral arms are very short and directed backwards. సో దీంట్లో పోస్టిరోలాటరల్ ఆర్మ్స్ అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా అవి బ్యాక్వర్డ్స్ కి డైరెక్ట్ అయి ఉంటాయి. సో కనిపిస్తున్నాయా? పోస్టిరోలాటరల్ ఆర్మ్స్ అనేవి షార్ట్ గా ఉంటాయి. సో ఇవి బ్యాక్వర్డ్ కి డైరెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది ఎఖైనోప్లిటియస్ లార్వా డయాగ్రామ్ అన్నమాట. సో ఇవి యాంటీరోలాటరల్ ఆర్మ్స్ ఇవి రెండు. సో నెక్స్ట్ ఇవి పోస్ట్ ఆరల్ ఆర్మ్స్. సో ఇవి రెండు పోస్ట్ ఆరల్ ఆర్మ్స్. ఇవి పోస్టరో డార్సల్ ఆర్మ్స్ ఇవి రెండు. ఇది స్టమక్, ఇది యానస్, ఇది మౌత్. సో నెక్స్ట్ ఇది పోస్టరోలాటరల్ ఆర్మ్ మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ పోస్టీరియర్ ఆర్మ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీరోడార్సల్ ఆర్మ్స్ ఇవి, ఇదొకటి ఇదొకటి. సో నెక్స్ట్ ప్రియోరల్ ఆర్మ్. సో ఇవి రెండు ప్రియోరల్ ఆర్మ్స్ అన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా దీంట్లో ఒక మీడియన్ పోస్టీరియర్ ఆర్మ్ ఉంటుందని. సో ఇది ఒక్క మీడియన్ పోస్టీరియర్ ఆర్మ్, ఓకేనా. సో నెక్స్ట్ అరిక్యులేరియా లార్వా. ఇట్ ఈస్ ద లార్వా ఆఫ్ హోలోథురైడియా. సో ఈ అరిక్యులేరియా లార్వా అనేది హోలోథురైడియాకి లార్వల్ స్టేజ్ అనమాట. దెర్ ఈస్ ఏ వెల్ డెవలప్డ్ ప్రీ ఆరల్ లోబ్. సో దీంట్లో బాగా డెవలప్ అయిన ప్రీ ఆరల్ లోబ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సీలియేటెడ్ బ్యాండ్ ఈస్ సింగిల్. సో దీంట్లో సింగిల్ సీలియేటెడ్ బ్యాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆర్మ్స్ ఆర్ సపోర్టెడ్ నాట్ బై calcareous rods, but the calcareous structures are in the form of wheels, spears, star-shaped bodies, etc. సో దీంట్లో ఆర్మ్స్ ని క్యాల్కేరియస్ రాడ్స్ సపోర్ట్ చేయవన్నమాట, కానీ క్యాల్కేరియస్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏ షేప్ లో ఉంటాయి? వీల్ షేప్ లో, చక్రాల్లాగా, స్పియర్స్, బాల్స్ లాగా, స్టార్ షేప్డ్. సో స్టార్ షేప్డ్ మనకు తెలిసిందే, స్టార్ షేప్డ్ బాడీస్ లాగా ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి అరిక్యులేరియా లార్వా డయాగ్రామ్ అన్నమాట. సో దీంట్లో ఇది వచ్చేసి ప్రీ ఆరల్ లూప్స్ ఇవి రెండు. సో ఇది వచ్చేసి ఆసికల్. సో ఇది మౌత్ రీజియన్, ఇది ఫారింగ్స్. సో ఇది వచ్చేసి యానల్ లూప్ ఇక్కడ. సో ఇది స్టమక్ అన్నమాట. సో ఇక్కడ ఇది యానస్, ఇది వచ్చేసి
intestine. So next 7th larva, Doliolaria of Holothuria. దాన్నే ప్యూపా అని కూడా అంటారు. In Holothuria, sea cucumber, the Auricularia larva develops into the Doliolaria larva. సో హోలోథురైడియా దాన్ని ఏమంటారు, సీ కుకుంబర్ అని కూడా అంటారు. సో అరిక్యులేరియా లార్వల్ స్టేజ్ డొలియోలేరియా లార్వా కింద డెవలప్ అవుతుంది అనమాట. దిస్ లార్వా ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ప్యూపా. సో ఈ లార్వాని ఏమంటారు, ప్యూపా అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. ఇదొక ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. ఇట్ ఈస్ బ్యారెల్ షేప్డ్. సో ఇది బ్యారెల్ షేప్ ని కలిగి ఉంటుంది. ద క్యాల్కేరియస్ స్కెలిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పియర్స్. సో దీంట్లో క్యాల్కేరియస్ స్కెలిటన్స్ ఎలా ఉంటాయి, స్పియర్స్ లాగా ఉంటాయి అనమాట. ద సీలియేటెడ్ బ్యాండ్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. సో దీంట్లో సీలియేటెడ్ బ్యాండ్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా బ్రోకెన్ అవుతాయి అనమాట. మెటమార్ఫోసిస్ బిగిన్స్ డ్యూరింగ్ ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్. సో దీంట్లో ప్యూపా అని చెప్పుకున్నాం కదా ఈ లార్వానే. సో ప్యూపాని మనం ఎక్కడ చూస్తాం, మెటమార్ఫోసిస్ లో చూస్తాం, అవునా. సో మెటమార్ఫోసిస్ ఎప్పుడు బిగిన్ అవుతుంది, ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో అది జరిగేటప్పుడు ఫ్రీ స్విమ్మింగ్ లైఫ్ ఈ మెటమార్ఫోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ మెటమార్ఫోసిస్ ద లార్వా సింక్స్ ఇన్ టు ద బాటమ్ టు బికమ్ ద అడల్ట్. సో మెటమార్ఫోసిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లార్వా అనేది సింక్ అయిపోయి బాటమ్ రీజన్ కి వెళ్ళిపోతుంది. సో అది అడల్ట్ గా మారడం కోసం బాటమ్ రీజన్ కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి డొలియోలేరియా లార్వా అన్నమాట. సో ఇది ప్రియోరల్ లూప్స్, ఇది సో ఇది వచ్చేసి ఆసికల్ అన్నమాట. సో నెక్స్ట్ డొలియోలేరియా ఆఫ్ క్రినాయిడియా. ఇట్ ఈస్ ద లార్వా ఆఫ్ యాంటీడాన్. సో ఈ లార్వా వచ్చేసి యాంటీడాన్ లార్వా అన్నమాట. ఇట్ ఈస్ ఎ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. సో ఇది ఒక ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. ఇట్ ఈస్ బైలాటరల్లీ సిమెట్రికల్. సో ఇది ఈ లార్వల్ స్టేజ్ బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ ఈస్ బ్యారెల్ షేప్డ్. సో ఇది కూడా బ్యారెల్ షేప్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ 4 or 5 సీలియరీ బ్యాండ్స్. సో దీంట్లో 4 లేదంటే 5 సీలియరీ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఎట్ ద యాంటీరియర్ ఎండ్ ద ఎక్టోడర్మ్ థికెన్స్ టు ఫార్మ్ ఎన్ ఎపికల్ ప్లేట్. సో యాంటీరియర్ ఎండ్ లో ఎక్టోడర్మ్ అనేది థిక్ గా అయ్యి అది ఎపికల్ ప్లేట్ ని ఫార్మ్ చేస్తుంది. ద ఎపికల్ ప్లేట్ బియర్స్ ఏ టఫ్ట్ ఆఫ్ సీలియా కాల్డ్ ఎపికల్ సెన్సరీ టఫ్ట్. సో ఈ ఎపికల్ ప్లేట్ టఫ్ట్ గా మారి, సో అంటే టఫ్ట్ లా ఉంటుందన్నమాట, కుచ్చులాగా అన్నమాట. సో ఆ కుచ్చులా ఉన్న సీలియాని ఏమంటారు, ఎపికల్ సెన్సరీ టఫ్ట్ అంటారు. సో మనకి బూజి కర్ర తెలుసు కదా, సో అది ఎలా ఉంటుంది, సో అలా ఉంటది అనమాట, టఫ్ట్ ఆఫ్ సీలియా అంటారు దాన్ని. సో కనిపిస్తుందా, ఇదిగో ఎపికల్ టఫ్ట్ ఆఫ్ సీలియా. సో ఇది వచ్చేసి డొలియోలేరియా ఆఫ్ క్రినాయిడియల్ లార్వా అన్నమాట. సో యాంటీడాన్ లార్వల్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది. సో దీంట్లో 4 or 5 సీలియరీ బ్యాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, దీంట్లో 1, 2, 3, 4, 5 సీలియరీ బ్యాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో ఇది వచ్చేసి పైన ఎపికల్ ప్లేట్. సో ఇది వచ్చేసి ఎడ్హెసివ్ పిట్ అన్నమాట, ఇదేమో మౌత్ రీజియన్. ఓకేనా. An adhesive pit is present between the first and second ciliary bands. It is used for attachment. సో దీంట్లో adhesive pit ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ సీలియరీ బ్యాండ్స్ మధ్యలో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట ఇది. సో ఇదిగో ఫస్ట్ సెకండ్ సీలియరీ బ్యాండ్స్ దగ్గర ఈ ఎడ్హెసివ్ పిట్ అనేది ప్రెసెంట్ అయింది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎడ్హెసివ్ పిట్ అనేది అటాచ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. దేనికైనా వెళ్ళి అటాచ్ అవ్వాలంటే ఈ ఎడ్హెసివ్ పిట్ యూజ్ అవుతుంది. ఏ మౌత్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ సీలియరీ బ్యాండ్స్. సో మౌత్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ సీలియరీ బ్యాండ్స్ కి మధ్యలో ఈ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పెంటాక్రినాయిడ్ లార్వా. ఇట్ ఈస్ ద సెకండ్ లార్వా ఆఫ్ యాంటీడాన్. సో ఇది యాంటీడాన్ కి సెకండ్ లార్వల్ స్టేజ్ అనమాట. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ డొలియోలేరియా లార్వా. సో ఇది డొలియోలేరియా లార్వా నుంచి డెవలప్ అవుతుంది అనమాట ఈ పెంటాక్రినాయిడ్ లార్వా అనేది. ఇట్ లుక్స్ లైక్ ఏ సీ లిల్లీ. సో ఇది సీ లిల్లీ లాగా కనిపిస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ ఏ స్టాక్. దీనికి ఒక స్టాక్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ద స్టాక్ డెవలప్స్ ఫ్రమ్ ద ప్రియోరల్ లోబ్ ఆఫ్ డొలియోలేరియా. సో ఈ స్టాక్ ఎలా డెవలప్ అవుతుంది, డొలియోలేరియా లార్వాలో ప్రియోరల్ లోబ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ స్టాక్ అనేది డెవలప్ అవుతుంది. One end of the stalk is attached to the substratum with the help of a disc and the free end bears a crown. సో దీంట్లో
టూ ఎండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి స్టాక్ కి. సో ఒక ఎండ్ లో డిస్క్ షేప్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ డిస్క్ హెల్ప్ తో ఈ స్టాక్ అనేది సబ్స్ట్రాటమ్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇంకొక ఎండ్ వచ్చేసి క్రౌన్ లాగా బియర్ చేసుకుని ఉంటుంది అనమాట. అంటే ఇంకొక ఫ్రీ ఎండ్ ఉంది కదా, సో అక్కడ ఒక క్రౌన్ లాగా అరేంజ్ ఉంటుంది, ఒక కిరీటం లాగా అనమాట. The crown consists of a central mouth surrounded by a circle of tentacles. సో ఈ క్రౌన్ దగ్గర ఒక సెంట్రల్ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ మౌత్ వచ్చేసి సర్క్యులర్ గా అరేంజ్ అయిన టెంటకిల్స్ ద్వారా సరౌండ్ అయి ఉంటుంది. During metamorphosis, the crown develops cirri and breaks off from the stalk as a free living antedon. సో ఈ మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు ఈ క్రౌన్ ఎలా డెవలప్ అవుతుంది, సిర్రైగా డెవలప్ అవుతుంది. సో సిర్రై మీన్స్ ఫిలమెంటస్ టఫ్ట్ అనమాట. ఫిలమెంటస్ టఫ్ట్స్ లాగా ఈ క్రౌన్ అనేది డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయిన తర్వాత ఆ స్టాక్ నుంచి అది బ్రేక్ అయిపోయి ఫ్రీ లివింగ్ యాంటీడాన్ గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా పెంటాక్రినాయిడ్ లార్వా. సో ఇది ఒక డిస్క్. సో ఈ ఎండ్ వచ్చేసి సబ్స్ట్రాటమ్ కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ ఫ్రీ లివింగ్ ఎండ్ దగ్గర క్రౌన్ బియర్ అవుతుంది. సో కనిపిస్తుంది ఒక కిరీటం లాగా ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి టెంటకిల్స్ అనమాట. రౌండెడ్ గా సర్క్యులర్ గా అరేంజ్ అయి ఉన్న ఈ టెంటకిల్స్ మధ్యలో మౌత్ అనేది, సెంట్రల్ మౌత్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టాక్. సో మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు ఈ క్రౌన్ అనేది సిర్రైన్ డెవలప్ చేసుకొని ఈ స్టాక్ నుంచి విడిపోయి యాంటీడాన్ గా డెవలప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మెటమార్ఫోసిస్. During metamorphosis, the bilaterally symmetrical larva become transformed into radially symmetrical adults. సో ఇక్కడ మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు బైలాటరల్ సిమెట్రికల్ లార్వల్ స్టేజెస్ అన్ని కూడా రేడియల్ సిమెట్రికల్ అడల్ట్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్నమాట. In all these larval forms, during metamorphosis, there is alternation of the position in the mouth. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లార్వల్ ఫార్మ్స్ అన్ని కూడా మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు మౌత్ పొజిషన్ అనేది ఆల్టర్నేషన్ అవుతుంది. సో మౌత్ పొజిషన్ మారుతూ ఉంటుంది అనమాట. ఇన్ ద క్రినాయిడే ద మౌత్ ఈస్ షిఫ్టెడ్ టు ద పోస్టీరియర్ ఎండ్. సో మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు క్రినాయిడేలో మౌత్ అనేది పోస్టీరియర్ ఎండ్ కి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇన్ all other echinoderms, mouth is shifted to the left side with the corresponding shifting of the coelomic cavity. కానీ మిగతా అన్ని ఎకైనోడర్మ్స్ లో మౌత్ అనేది సీలోమిక్ క్యావిటీ షిఫ్టింగ్ ని కరస్పాండ్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇన్ క్రినాయిడే అండ్ ఆస్టెరాయిడే ద లార్వా బికమ్స్ ఫిక్స్డ్ టు సమ్ సబ్స్ట్రాటమ్ బై ద ప్రియోరల్ లోబ్ at the time of metamorphosis and a fixation disc is formed for this purpose. సో ఇక్కడ క్రినాయిడియాలను ఆస్టెరాయిడ్లో ఏమవుతుందంటే ఈ లార్వల్ స్టేజెస్ అనేవి సబ్స్ట్రాటమ్ కి ప్రియోరల్ లోబ్ ని బేస్ చేసుకుని సబ్స్ట్రాటమ్ కి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ మెటమార్ఫోసిస్ ప్రాసెస్ జరగటానికి ఒక ఫిక్సేషన్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ పర్పస్ కోసం. In the crinoids, the fixation persists until the adult form is completely formed. సో క్రినాయిడ్స్ లో ఏంటంటే ఈ ఫిక్సేషన్ ప్రాసెస్ అంటే ఏదైతే లార్వల్ స్టేజ్ ఉంది కదా అది ఒక సబ్స్ట్రాటమ్ కి ఫిక్స్ అయి ఉంటుంది కదా. సో ఈ ఫిక్స్ అయ్యే ప్రాసెస్ అనేది అది అడల్ట్ గా మారేంత వరకు కూడా జరుగుతుంది. బట్ ఇన్ ఆస్టెరాయిడే ఫిక్సేషన్ ఇస్ టెంపరరీ. సో ఆస్టెరాయిడ్లో ఏం జరుగుతుంది, ఈ ఫిక్సేషన్ ప్రాసెస్ అనేది టెంపరరీగా కొంతసేపు మాత్రమే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. All the larvae of echinoderms have a bilateral symmetry. సో ఇక్కడ ఎకెనోడర్మ్స్ లార్వల్ స్టేజెస్ అన్ని కూడా బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. Hence it is believed that the ancestor of echinoderms was a bilaterally symmetrical animals. సో ఇక్కడ బిలీవ్ చేయాల్సిన విషయం ఏంటి, ఎకెనోడర్మ్స్ ancestors అన్ని కూడా bilaterally symmetrical animals అని చెప్తున్నారు. According to Bather 1900, this ancestor was called as Diplurula. సో బాథర్ అనే సైంటిస్ట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఎకెనోడర్మ్ లార్వల్ స్టేజెస్ కి యాన్సిస్టర్ ఏం చెప్తున్నారు, డిప్లూరులా అని చెప్తున్నారు. బట్ అకార్డింగ్ టు సిమోన్ 1888 దిస్ యాన్సిస్టర్ వాస్ కాల్డ్ పెంటాక్యులా. కానీ సిమోన్ అనే సైంటిస్ట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఎకెనోడర్మ్స్ కి యాన్సిస్టర్ ని పెంటాక్యులా అని చెప్తున్నారు. ద పెంటాక్యులా యాన్సిస్టర్ వాస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. సో ఫైనల్ గా ఎకెనోడర్మ్స్ కి యాన్సిస్టర్ అని యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేసింది పెంటాక్యులాని.
The radial symmetry of echinoderm is secondary. So ఎకెనోడర్మ్స్ లో ఈ రేడియల్ సిమెట్రీ అనేది సెకండరీ క్యారెక్టర్ అన్నమాట. బట్ ద రేడియల్ సిమెట్రీ ఎగ్జిబిటెడ్ బై సిలెంట్రేటా అండ్ పొరిఫెరా ఇస్ ప్రైమరీ. కానీ సిలెంట్రేటాలో పొరిఫెరాలో చూసుకుంటే గనక ఈ రేడియల్ సిమెట్రీ అనేది ప్రైమరీ ఫీచర్. సో ఇక్కడ ఎకెనోడర్మ్స్ ఎగ్జిబిట్ చేసే రేడియల్ సిమెట్రీ అనేది సూపర్ఫిషియల్ క్యారెక్టర్. అంటే ఏంటంటే వితౌట్ ఎనీ అటెన్షన్. కన్సిలింగ్ ద ట్రూ బైలాటరల్ సిమెట్రీ అంటే లోపల కనిపించే సిమెట్రీ మాత్రం బైలాటరల్ సిమెట్రీ అన్నమాట. The adult echinoderms are more primitive than their larvae because they possess the features of lower animals like Porifera and Coelenterata. సో ఇక్కడ అడల్ట్ ఎకోనోడర్మ్స్ అనేవి వాటి లార్వల్ స్టేజెస్ కన్నా మోర్ ప్రిమిటివ్ గా ఉన్నాయని చెప్తున్నారు. మోర్ ప్రిమిటివ్ మీన్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకు అంటే అవి లోవర్ యానిమల్స్ అంటే పొరిఫెరా సిలెంట్రేటా ఎగ్జిబిట్ చేసే క్యారెక్టర్స్ ని ఫీచర్స్ ని కలిగి ఉన్నాయి కాబట్టి ఆ ఎకెనోడర్మ్స్ అడల్ట్ ఎకెనోడర్మ్స్ అనేవి వాటి లార్వల్ స్టేజెస్ కన్నా కూడా ప్రిమిటివ్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. ద ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఆర్ రేడియల్ సిమెట్రీ, ఆబ్సెన్స్ ఆఫ్ హెడ్, ల్యాక్ ఆఫ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఎండ్స్ ఎట్సెట్రాస్. సో ఇక్కడ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తున్నారు? రేడియల్ సిమెట్రీ ఎగ్జిబిట్ చేయడము, హెడ్ ఆబ్సెన్స్ అయి ఉండటము, ల్యాక్ ఆఫ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఎండ్స్ అంటే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అండ్ లేకపోవడము. సో ఇటువంటివన్నీ కూడా ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు. హెన్స్ డ్యూరింగ్ మెటమార్ఫోసిస్ ద అడ్వాన్స్డ్ లార్వా బికమ్స్ ఏ ప్రిమిటివ్ అడల్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ మెటమార్ఫోసిస్ జరిగేటప్పుడు ఈ అడ్వాన్స్డ్ లార్వా అనేది ప్రిమిటివ్ అడల్ట్ గా చేంజ్ అవుతుంది. అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న లార్వా ప్రిమిటివ్ ఫీచర్స్ అంటే లోవర్ యానిమల్స్ ఎగ్జిబిట్ చేసే ఫీచర్స్ ని ఈ అడల్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి సో ఇది ప్రిమిటివ్ అడల్ట్ గా మారుతుందని చెప్తున్నారు. హెన్స్ ద మెటమార్ఫోసిస్ ఈస్ రెట్రోగ్రెసివ్. సో రెట్రోగ్రెసివ్ మీన్స్ డైరెక్టెడ్ బ్యాక్వర్డ్స్ అంటే హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ కి వస్తే దాన్ని రెట్రోగ్రెసివ్ అంటారు. సో అందుకనే దీన్ని ఈ మెటమార్ఫోసిస్ ఏమన్నారు? రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ అన్నారు. సో ఎందుకు? హయ్యర్ ఫీచర్స్ ఉన్న లార్వా అంటే అడ్వాన్స్డ్ లార్వా ప్రిమిటివ్ అడల్ట్ గా మారుతుంది కదా, అవునా? లోవర్ యానిమల్స్ చూపించే ఫీచర్స్ ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి దీన్ని రెట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ larval forms of Echinodermata. Thank you.